ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్ పాలిటీ చదువుతాడు. కాని ఎగ్జామినర్ మొదటి ట్రాప్ ఎక్కడ వేస్తాడో తెలుసా? ఖచ్చితంగా ఈ చారిత్రక నేపథ్యం భాగంలోనే. అవును, మన రాజ్యాంగం యొక్క పునాదిలో. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఇంకా 1935 యాక్ట్ మీద పూర్తి స్పష్టత లేకపోతే మొత్తం పాలిటీ సిలబస్ పునాది కదిలిపోతుంది. నిజం. చాలామంది దీన్ని కేవలం సంవత్సరాలు, చట్టాల జాబితాగా చూస్తారు. అది చాలా పెద్ద పొరపాటు. ఈరోజు మన చర్చ పూర్తయ్యేసరికి ఎం. లక్ష్మీకాంత్లోని ఈ మొదటి అధ్యాయం కేవలం గుర్తుంచుకోవాల్సిన జాబితా కాదు, ప్రతి చట్టం వెనుక ఉన్న కథ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దానికంటే ముందు ఒక చిన్న విషయం ఈ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ గంటల తరవాడి చదవడం, ఆ అయోమయం. అవును, కుటుంబం నుండి వచ్చే ఒత్తిడి, మనమీద మనకే వచ్చే అనుమానాలు అన్నీ ఉంటాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది అందరూ ముందుకు వెళ్తున్నారు, నేనే అక్కడే ఆగిపోయానేమో అని. అలాంటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ర్యాంక్ అనేది కన్సిస్టెన్సీతోనే వస్తుంది. ఖచ్చితంగా ఆగిపోవడం వల్ల కాదు. ఈరోజు మన చర్చ ఆ కన్సిస్టెన్సీకి అవసరమైన దిశను, ఆ స్పష్టతను ఇస్తుంది. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. మన కథ ఈస్ట్ ఇండియా కంపెనీతో మొదలవుతుంది. వ్యాపారం కోసం వచ్చి వాళ్లు పాలకులయ్యారు. కాని వాళ్ల పరిపాలనలో అవినీతి పెరిగిపోయింది. విపరీతంగా. అవును. కంపెనీ దివాలా తీసే పరిస్థితికొచ్చింది. దాంతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని అప్పడిగారు. ఇదే అదనుగా బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీపై పట్టు సాధించడానికి మొదటి అడుగు వేసింది. అంటే కంపెనీ ఆర్థిక సంక్షోభమే రెగ్యులేటింగ్ చట్టం 1773 రావడానికి కారణం అన్నమాట. సరే, మరి ఈ చట్టంలో ఏ మార్పులు వచ్చాయి? ఇది నియంత్రించడానికి చేసిన మొదటి ముఖ్యమైన ప్రయత్నం. ఇందులో 3 కీలకమైన మార్పులున్నాయి. ఒకటి, బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. మొదటి వ్యక్తి లార్డ్ వారెన్ హేస్టింగ్స్ కదా? అవును. అతనికి సహాయం చేయడానికి 4 సభ్యులతో ఒక కార్యనిర్వాహక మండలి, అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. రెండవది, బొంబాయి మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలను కలకత్తా కిందుకు తీసుకురావటం. ఖచ్చితంగా. భారతదేశంలో కేంద్రీకృత పాలనకు ఇది మొదటి బలమైన అడుగు. ఇక మూడవది, కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులతో. అవును, ఇది భారతదేశంలో ఒక ఆధునిక న్యాయ వ్యవస్థకు నాందిలాంటిదే. అంటే ప్రిలిమ్స్లో భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాది వేసిన చట్టం ఏది అని అడిగితే మన సమాధానం 1773 రెగ్యులేటింగ్ చట్టం. నిస్సందేహంగా. అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఈ చట్టం కొన్ని సమస్యలను పరిష్కరించినా కొత్త వాటిని సృష్టించింది. అందుకే కేవలం 11 ఏళ్లలోనే మరో చట్టం అవసరమైంది. ఒక నిమిషం, 1773 చట్టం అంత పెద్ద ముందడుగు అయితే కేవలం 11 ఏళ్లలో దాన్ని మార్చాల్సినంత పెద్ద లోపాలేమున్నాయి? చాలా మంచి ప్రశ్న. ఆ చట్టంలోని అతిపెద్ద లోపం అది అధికారాలను స్పష్టంగా విభజించలేదు. గవర్నర్ జనరల్కు తన కౌన్సిల్పై వీటో అధికారం లేదు. అంటే కౌన్సిల్లో మెజారిటీ ఒప్పుకోకపోతే గవర్నర్ జనరల్ ఏమీ చేయలేడు. అన్నీ చేయలేని పరిస్థితి. దీనివల్ల పరిపాలనలో స్తబ్దత ఏర్పడింది. ఈ లోపాలను సరిదిద్దడానికే పిట్స్ ఇండియా చట్టం 1784 వచ్చింది. ఈ చట్టం ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ప్రవేశపెట్టింది అంటారు. అంటే ఏంటి? దీని సింపుల్గా చెప్పాలంటే కంపెనీ అధికారాలకు పెట్టిన పెద్ద కత్తిర అన్నమాట. కంపెనీ విధులను రెండుగా విభజించారు. వాణిజ్య, రాజకీయ వ్యవహారాలుగానా? అవును, వాణిజ్య వ్యవహారాలను చూసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, కాని రాజకీయ, సైనిక, రెవెన్యూ వ్యవహారాల కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే కొత్త విభాగాన్ని లండన్లో ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి. అంటే కంపెనీ కేవలం వ్యాపారం చూసుకోవాలి, పరిపాలనపై అసలైన అధికారం బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. మొదటిసారిగా భారతదేశంలోని కంపెనీ భూభాగాలను బ్రిటిష్ పొజెషన్స్ ఇన్ ఇండియా అని పిలిచారు. అది చాలా పెద్ద మార్పు. అర్థమైంది. దీని తర్వాత చార్టర్ చట్టాల శకం మొదలైంది. ప్రతి 20 ఏళ్లకొకసారి. అందులో 1813 చట్టం గురించి చెప్పండి. 1813 చట్టం 2 ముఖ్యమైన మార్పులు తెచ్చింది. మొదటిది, భారతదేశంలో కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యానికి దాదాపు ముగింపు పలికింది. టీ ఇంకా చైనాతో వాణిజ్యం తప్ప కదా? అవును, అవి తప్ప. ఇతర బ్రిటిష్ వ్యాపారులు కూడా భారతదేశంతో వ్యాపారం చేసే అవకాశం కల్పించింది. దానివల్ల భారతీయ చేతివృత్తులు దెబ్బతిన్నాయి. నిజం.
ఇక రెండవ ముఖ్యమైన మార్పు క్రైస్తవ మిషనరీలు భారతదేశంలోకి అధికారికంగా రావడానికి అనుమతి లభించడం. తర్వాత వచ్చిన చార్టర్ చట్టం 1833. ఇది కేంద్రీకృత పాలనలో ఒక శిఖరం లాంటిది అంటారు. ఎందుకు? ఎందుకంటే ఈ చట్టంతో భారతదేశంలో బ్రిటిష్ పాలన కేంద్రీకరణ ప్రక్రియ పూర్తయింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. లార్డ్ విలియం బెంటింగ్ మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అవును, అతనికి పూర్తి సివిల్, మిలిటరీ అధికారాలిచ్చారు. బొంబాయి, మద్రాస్ గవర్నర్లు తమ శాసనాధికారాలను పూర్తిగా కోల్పోయారు. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఇండియా మొత్తం మీద అధికారమున్న ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. ఇక్కడే ఇంకొక కీలకమైన మార్పు జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వాణిజ్య సంస్థగా తన కార్యకలాపాలను పూర్తిగా ముగించింది. అవును, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది కేవలం ఒక పరిపాలనా సంస్థగా మారింది. ఇదే పాయింట్ దగ్గర ప్రిలిమ్స్లో ఆప్షన్స్ ట్విస్ట్ చేశారు. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా. ఇక చివరి చార్టర్ చట్టం 1853 మనలాంటి సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కు చాలా ముఖ్యమైనది. అవును, ఎందుకంటే సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసం బహిరంగ పోటీ పరీక్షా విధానాన్ని, అంటే ఓపెన్ కాంపిటీషన్, ప్రవేశపెట్టింది ఈ చట్టమే. భారతీయులకు కూడా ఇండియన్ సివిల్ సర్వీస్లో చేరే అవకాశం కల్పించింది. దీనికోసమే 1854లో మెకాలే కమిటీని నియమించారు. అలాగే ఈ చట్టం మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క శాసన మరియు కార్యనిర్వాహక విధులను వేరుచేసింది. అవును, ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే ఒక చిన్న పార్లమెంట్ లాంటి అమైత్తిని ఏర్పాటు చేసింది. ఈ చిన్న చిన్న మార్పుల్నే మనం పట్టుకోవాలి. మీరిక్కడ వరకు శ్రద్ధగా వింటున్నారు అంటే మీరిప్పటికే సీరియస్ ఆస్పిరెంట్ కేటగిరీలోకి వచ్చేశారు. చాలామంది ఈ చాప్టర్ను వదిలేస్తారు. నిజమే. కాని పునాదిని బలంగా నిర్మించుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు కథలో అతిపెద్ద మలుపు 1857 సిపాయిల తిరుగుబాటు. అవును, ఆ తిరుగుబాటు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా కదిలించింది. కంపెనీ పాలనలోని లోపాలన్నీ బయటపడ్డాయి. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ పాలనకు ముగింపు పలికింది. అవును, పాలనను నేరుగా తన చేతుల్లోకి, అంటే బ్రిటిష్ రాజు చేతిలోకి తీసుకుంది. ఇక్కడి నుండి రాజు పాలన, ద క్రౌన్ రూల్ మొదలవుతుంది. ఈ మార్పును అధికారికంగా చేసిన చట్టమే భారత ప్రభుత్వ చట్టం 1858. దీన్ని భారతదేశ సుపరిపాలనా చట్టమని కూడా అంటారు. అంటే అంతకు ముందున్నది దుష్పరిపాలన అని వాళ్లే ఒప్పుకున్నట్లు. ఒక రకంగా అంతే. ఈ చట్టం పిట్స్ ఇండియా చట్టం ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. దాని స్థానంలో భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే కొత్త, అత్యంత శక్తివంతమైన పదవిని సృష్టించారు. ఇతను బ్రిటిష్ క్యాబినెట్లో సభ్యుడు కదా? అవును, అతనికి సహాయంగా 15 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్ ఆఫ్ ఇండియాను లండన్లో ఏర్పాటు చేశారు. అంటే పాలన మొత్తం లండన్ నుండే నడిచేది. దీని తర్వాత వచ్చిన ఇండియన్ కౌన్సిల్ చట్టాలు పరిపాలనలో భారతీయులను చేర్చుకునే ప్రక్రియను మొదలుపెట్టాయి. 1861 చట్టం గురించి చెప్పండి. ఈ చట్టం చట్టాలు చేసే ప్రక్రియలో భారతీయులను చేర్చుకోవడం ద్వారా ప్రాతినిధ్య సంస్థలకు నాంది పలికింది. అప్పటి వైస్రాయ్ లార్డ్ క్యానింగ్ కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా నామినేట్ చేశారు. రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పాటియాలా, సర్ దినకర్ రావ్. కాని ఇది నిజమైన అధికారమా లేక నామమాత్రమా? మొదట్లో ఇది నామమాత్రమే. వారికి బడ్జెట్పై ఓటు వేసే హక్కుగానీ, ప్రశ్నలు అడిగే హక్కుగానీ లేదు. కాని ఇది ఒక ముఖ్యమైన ప్రారంభం. అలాగే వికేంద్రీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అవును, 1773 చట్టం కేంద్రీకరణకు నాంది పలికితే 1861 చట్టం వికేంద్రీకరణకు నాంది పలికింది. ఈ వ్యత్యాసాన్ని ఆస్పిరెంట్స్ స్పష్టంగా గమనించాలి. ఇప్పుడు మనం యూపీఎస్సీకి అత్యంత వివాదాస్పదమైన ముఖ్యమైన చట్టం దగ్గరకొస్తున్నాం. 1909 చట్టం, అంటే మోర్లే మింటో సంస్కరణలు. ఇది బ్రిటిష్ వారి విభజించి పాలించి నీతికి అధికారిక రూపం. ఎందుకంటారు అలా? ఎందుకంటే ఈ చట్టం భారత రాజకీయాల్లో మతతత్వానికి చట్టబద్ధమైన పునాది వేసింది. ఇది ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా మత ప్రాతినిధ్య వ్యవస్థను ప్రవేశపెట్టింది. అంటే ముస్లిం సభ్యులను ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకుంటారు. అవును, ఇది హిందువులు, ముస్లింల మధ్య రాజకీయంగా ఒక శాశ్వతమైన అగాధాన్ని సృష్టించింది. అందుకే లార్డ్ మింటోను ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని పిలుస్తారు. ఇది పెరుగుతున్న జాతీయవాదాన్ని బలహీనపరచడానికి చేసిన వ్యూహాత్మక ఎత్తుగడ. ఖచ్చితంగా. ఒకవైపు ప్రాతినిధ్యం పెంచుతున్నట్లు చూపిస్తూనే, అంటే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొదటిసారి ఒక భారతీయుడికి స్థానం కల్పిస్తూనే. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అవును,
మరోవైపు సమాజాన్ని లోతుగా విభజించారు. ఈ ద్వంద్వనీతిని భారత ప్రభుత్వ చట్టం 1919 లేదా మాంటెగ్యూ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్లాయి. ప్రాంతీయ స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టాయి. ఈ వ్యవస్థ ఎందుకు విఫలమైంది? దీని వైఫల్యానికి కారణం దాని నిర్మాణంలోనే ఉంది. ప్రాంతీయ అంశాలను రెండుగా విభజించారు: రిజర్వ్డ్ మరియు ట్రాన్స్ఫర్డ్. ముఖ్యమైన అంశాలన్నీ రిజర్వ్డ్ జాబితాలో గవర్నర్ చేతిలో ఉండేవి. అవును, ఫైనాన్స్, పోలీస్, భూమి సెస్తు. వీటికి శాసనసభతో జవాబుదారీతనం లేదు. తక్కువ ప్రాముఖ్యత ఉన్న ట్రాన్స్ఫర్డ్ జాబితాలోని అంశాలను భారతీయ మంత్రులు చూసేవారు. అంటే అసలు సమస్య ఇక్కడే ఉంది. భారతీయ మంత్రులకు విద్య, ఆరోగ్యం వంటి తురమలిచ్చారు, కాని వాటికి కావలసిన డబ్బు అంటే ఫైనాన్స్ గవర్నర్ చేతిలో ఉండేవి. అధికారం లేని బాధ్యత, బాధ్యత లేని అధికారం అన్నమాట. అందుకే ఈ ప్రయోగం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు, ఈ చట్టం ప్రత్యేక నియోజకవర్గాల వ్యవస్థను సిక్కులు, క్రైస్తవులకు కూడా విస్తరించింది. అవును. అయితే ఈ చట్టం దేశంలో మొదటిసారిగా ద్విసభా విధానం, ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టింది. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు కూడా దారితీసింది. సరే, ఇప్పుడు మన ప్రయాణంలో చివరి, అతి ముఖ్యమైన ఘట్టం భారత ప్రభుత్వ చట్టం 1935. దీనిని మన రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ అని ఎందుకంటారు? ఎందుకంటే మన ప్రస్తుత రాజ్యాంగంలోని సమాఖ్య నిర్మాణం, గవర్నర్ పదవి, న్యాయ వ్యవస్థ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇలా చాలా అంశాలు నేరుగా ఈ చట్టం నుండే తీసుకోబడ్డాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాలను 3 జాబితాలుగా విభజించింది కూడా ఈ చట్టమే: ఫెడరల్, ప్రాంతీయ, ఉమ్మడి జాబితాలు. అవును. ఇంకా ముఖ్యంగా ప్రాంతాలలో ద్వంద్వ పాలనను రద్దు చేసి ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టింది. ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన కూడా ఇదే కారణం. అవును. అలాగే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటుకు కూడా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో చివరి అంకం భారత స్వాతంత్ర్య చట్టం 1947. అవును. ఈ చట్టం భారతదేశంలో బ్రిటిష్ పాలనను అధికారికంగా ముగించింది. ఆగస్టు 15, 1947న భారతదేశాన్ని ఒక స్వతంత్ర, సార్వభౌమ రాజ్యంగా ప్రకటించింది. దేశ విభజన, భారతదేశం మరియు పాకిస్తాన్ ఏర్పాటును ఆమోదించింది. అవును. 2 దేశాల రాజ్యాంగ సభలు తమకు నచ్చిన రాజ్యాంగాన్ని రూపొందించుకునే పూర్తి అధికారాన్ని ఈ చట్టమిచ్చింది. 1773లో మొదలైన ఒక సుదీర్ఘ ప్రయాణం ఇక్కడితో ముగిసింది. అద్భుతం! ఈ మొత్తం చర్చను ఒక 5 కీలక పాయింట్లలో సంగ్రహిద్దామా? తప్పకుండా. మొదటిది, కంపెనీని నియంత్రించడానికి రెగ్యులేటింగ్ చట్టం 1773తో మొదలై పిట్స్ ఇండియా చట్టం 1784తో బ్రిటిష్ నియంత్రణ బలపడింది. రెండవది, చార్టర్ చట్టాలు, ముఖ్యంగా 1833, 1853 చట్టాలు పరిపాలనను కేంద్రీకృతం చేసి సివిల్ సర్వీసులకు తలుపులు తెరిచాయి. మూడవది, 1858 చట్టంతో పాలన నేరుగా బ్రిటిష్ రాజు చేతిలోకి వెళ్ళింది. భారతీయులకు పరిమిత ప్రాతినిధ్యం కల్పించే ప్రక్రియ కౌన్సిల్ చట్టాలతో మొదలైంది. నాలుగవది 1909, 1919 చట్టాలు ఎన్నికల విధానాలను పరిచయం చేశాయి, కాని మత ప్రాతినిధ్యంతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేశాయి. ఐదవది మరియు అత్యంత ముఖ్యమైనది, 1935 చట్టం ఒక సమాఖ్య వ్యవస్థకు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తికి పునాది వేసింది. ఇది మన ప్రస్తుత రాజ్యాంగానికి అతిపెద్ద మూలం. సంపూర్ణమైన సారాంశం. ఇకపై ఎం. లక్ష్మీకాంత్ పుస్తకం తెరిచినప్పుడు ఈ మొదటి అధ్యాయం ఒక భారంలా అనిపించదు. ప్రతి చట్టం వెనుక ఉన్న కథ, దాని ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసు. పునాది ఇప్పుడు స్పష్టంగా, బలంగా ఉంది. In the next episode, we will discuss the making of the Constitution in a completely exam-oriented way. ఈ విశ్లేషణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం ద గ్రేట్ ఐఏఎస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ప్రయాణంలో మాతో ఉన్నారని తెలియజేయడానికి కింద కమెంట్స్లో జై హింద్ అని టైప్ చేయండి. గుర్తుంచుకోండి, యూపీఎస్సీ సెలక్షన్ అనేది అదృష్టం వల్ల కాదు, చదివిన దానిపై సంపూర్ణ స్పష్టత వల్ల వస్తుంది.